వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్ టాక్స్ తెలుగు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మన ఐకానిక్ టవర్స్ దగ్గర మరియు అమరావతిలో వర్కులు జరగట్లేదు అన్న వాళ్ళకి ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారో మనం రియల్గా లైవ్లో మన వీడియోలో చూద్దామండి. చూడండి ఒకసారి. మీరంతా ఏదైతే మధ్యాహ్నం 1 గంటప్పుడు భోజనాలకి వాళ్ళ క్యాంపులకి వెళ్తున్నారండి భోంచడానికి. చూడండి, వేల మంది వర్కర్లు. నేను వీడియో తీసే టయానికే చాలామంది వెళ్ళిపోయారండి ముందుగా. చూడండి, ఇదంతా కూడా ఎంతమంది ఒక్కసారిగా. వీరందరూ కూడా ఈ ఒక టవర్ దగ్గర పనిచేసేవాళ్ళేనండి. ఇది శాపూర్పాలెం జీవి దగ్గర పనిచేసే వర్కర్స్ వీళ్ళంతా కూడా. చూడండి ఎలా వెళ్తున్నారు వీళ్ళంతా. పోతే ఎల్ఎన్టీ దగ్గర నుంచి అటు సైడ్ వాళ్ళ ఎదురుగా దాని ఎల్ఎన్టీ ఏదైతే టవర్ ఉందో టవర్ 3-4 దగ్గర వాళ్ళు కూడా వాళ్ళకి ఎదురుగానే వాళ్ళ క్యాంప్ ఆఫీస్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళి వాళ్ళ క్యాంప్ దగ్గర మధ్యాహ్నం మీల్స్ చేస్తారండి. ఇదంతా కూడా వారేనండి. అలాగే ఎన్సీసీ కన్స్ట్రక్షన్ దగ్గర కూడా వాళ్ళ వర్కర్స్ వాళ్ళకి సంబంధించిన అటు సైడు ఎన్సీసీ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ వాళ్ళ క్యాంప్ ఉంటుందండి. వాళ్ళకి సంబంధించిన రూమ్స్ అయ్యి అక్కడికి వెళ్ళి మెస్లు దగ్గర భోంచేస్తారు. ఇక మనం చూసేది వీళ్ళందరూ ఒక శాపూర్పాలెం దగ్గర పనిచేసే టవర్ 1-2 దగ్గర వాళ్ళు మాత్రమేనండి వీళ్ళు. ఇక్కడ చూడండి, ఏదైతే రీఛార్జ్లు సిమ్లు అమ్ముకుంటా ఇక్కడ ఒక వ్యాన్ అబ్బాయి ఇక్కడ జీవనం సాగిస్తున్నాడు. రాజధాని వర్కర్స్ ఏదైతే రాజధాని ఐకానిక్ టవర్స్ కానీ అసెంబ్లీ దగ్గర కానీ హైకోర్టు తర్వాత దగ్గర కానీ ఇలా చేసే అనేక మంది వేల మంది వర్కర్లతో ఎయిర్టెల్ ఇలా సిమ్లు అమ్ముకునే వాళ్ళు, హోటల్ వాళ్ళు చాలామంది మనం చూసి చాలామందికి ఉపాధి ఇక్కడ లభిస్తుందండి. చూడండి, వీళ్ళంతా కూడా ఈ మధ్యాహ్నం వేళ భోజనానికి వస్తున్న కార్మికులండి. అలాగే సిఆర్డీఏ దగ్గర కానీ ఏపీసీఆర్డీ భవనం దగ్గర కానీ ఇంకా మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ దగ్గర కానీ మరియు ఐఏఎస్ మరియు జడ్జిల బంగ్లాల వద్ద కానీ మరియు మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర కానీ ఇలా వేల మంది వర్కర్స్ డే అండ్ నైట్ ఇక్కడ వర్క్ చేస్తున్నారండి రాజధానిలో. కాకపోతే ఇలా మనం ఎప్పుడు ఈ విధంగా సమూహంగా వచ్చినప్పుడు మనం ఎక్కడ చూడలేము. అందుకని కావాలని ఈ వీడియోని మీకు అందిస్తున్నాను మన వీడియో ద్వారా, మన ఛానల్ ద్వారా. చూడండి, వీళ్ళంతా కూడా చూడండి, ఇది బూమ్ ప్లేసర్ మెషిన్ అండి. ఇది ఈ టవర్ 1 దగ్గర కాంక్రీట్ వర్క్స్ కోసం ఇక్కడ ఉంచారండి. దీని ద్వారా ఏదైతే సైట్లోకి కాంక్రీట్ తీసుకెళ్ళి అక్కడ టవర్ 1 దగ్గర కాంక్రీట్ వర్క్స్ చేస్తారండి. ఇవన్నీ కనిపించేదంతా మీకు టవర్ 1 అండి. ఇక్కడ మనం చూస్తున్నది టవర్ 5 సంబంధించిన వర్క్స్ అండి. ఇక్కడ ఈ టవర్ 5 దగ్గర ఆల్రెడీ ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మీద నోట్స్ అవన్నీ కూడా చాలా వరకు ఫిట్ చేశారు. చూడండి, మొత్తం ఈ భారీ హెవీ క్రేన్లతో ఇవన్నీ కూడా లిఫ్ట్ చేసి అక్కడ ఫిక్స్ చేస్తున్నారు. చూడండి, టవర్ క్రేన్ ఒకటి ప్లస్ మామూలు ఫిక్స్డ్ క్రేన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మూవులు ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి. చూడండి, ఈ డయాగ్రిడ్ కాలమ్స్ అంతా ఇది ఏదైతే నాన్ టవర్ ఏరియా అండి, పోడియం ఏరియా. ఇక్కడ ఆల్రెడీ బీమ్స్ వర్క్స్ అవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. చూడండి, హెవీగా ఇది టవర్ 4 అండి. ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ సంబంధించిన వారు ఇక్కడ ఈ వర్క్స్ చేస్తున్నారు. ఇక్కడంతా ఏసిఎస్ టెక్నాలజీ, ఆటో క్లైంబింగ్ టెక్నాలజీతో ఇక్కడ వర్క్స్ చేస్తున్నారు. అటు దూరంగా చూడండి, ఒకసారి గమనించండి. మీరు జూమ్ చేస్తున్నాను కానీ నాకు ఈ కెమెరాకి దానికి క్యాచ్ కావట్లేదండి వీడియోకి. ఆ పైన ఈ ఆటో క్లైంబింగ్ సిస్టమ్ సంబంధించిన వర్క్స్ చేస్తున్నారండి. ఆ మిషన్ని ఫిట్ చేసి అక్కడి నుంచి అది అప్ చేసే క్రమంలో అక్కడ వర్క్ చేస్తున్నారు పైన. చూడండి, కొంచెం నిశ్చితంగా గమనిస్తే అక్కడ కనిపిస్తుంది మీకు. ఇదంతా టవర్ కంప్లీట్ అయిన టవర్ అండి. చూడండి, ఇవంతా కూడా ఈ సైడు డయాగ్రిడ్ కాలమ్స్ అన్నీ ఇక్కడ ఫిక్స్ చేయడానికి వీటిని రెడీ చేశారు ఆల్రెడీ. డయాగ్రిడ్స్ ఇక్కడ ఫిట్ చేయాల్సి ఉంది. ఈ టవర్ 4 అండి ఇది.
ఆల్రెడీ ఇక్కడ 3 క్రేన్ల వరకు ఇన్స్టాల్ చేశారు. ఇంకొక క్రేన్ కూడా ఇక్కడ టవర్ క్రేన్ ఇన్స్టాల్ చేస్తున్నారండి. చూడండి, హెవీ క్రేను. ఈ ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఈ టవర్ 4 కానీ 3 కానీ ఇక్కడ వరకు వర్క్స్ చాలా హెవీగా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఇవన్నీ కనిపిస్తున్నాయండి డయాగ్రిడ్ కాలమ్స్ అండి. ఈ డయాగ్రిడ్ కాలమ్స్ నోట్స్ ఫిక్స్ చేయలేదు, ఇంకా చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ దీని పక్కనే అయితే రిటర్నింగ్ వాల్ వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి. ఇదంతా కూడా పోడియం ఏరియా కనిపిస్తుందంతా. ఇక్కడ బీమ్ వర్క్స్, హెవీ స్ట్రక్చర్ వర్క్స్ జరుగుతున్నాయి. దూరంగా కనిపిస్తుంది టవర్ 3 అండి. ఇదేనండి ఇక్కడ కనిపిస్తుంది ఏసిఎస్ టెక్నాలజీతో టవర్ హైట్ లేపే క్రమంలో ఇక్కడ వర్క్ జరుగుతుంది. పైన ఆ చిన్న మిషనరీ, దానికి సంబంధించిన కంప్రెషర్లు ప్లస్ దానికి సంబంధించిన జాక్స్ అన్నీ కూడా చేసి అక్కడ వర్క్ చేస్తున్నారు. చూడండి, ఇది ఫ్రెండ్స్ ఈ ఐకానిక్ టవర్ జరుగుతున్న వర్క్స్. మన ఈ ఛానల్ని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై అమరావతి.